శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 3 మంగళవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి అమావాస్య, తెల్లవారుజామున 7:25 వరకు. నక్షత్రం పూర్వ ఫల్గుని 3:10 వరకు. వర్జం ఉదయం 9:17 నుంచి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:23 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి 11:52 వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల నుంచి 9:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 4:52 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 6:24. ఈరోజు విశేషం మంగళవారం. మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల మనకు శుభం జరుగుతుంది. కొంతమంది మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడం, మరికొందరు ఉపవాసం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలుంటే వెంటనే తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం తొలగి మంచి పిల్లలు పుడతారు. అలాగే మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుణ్ణి పూజించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన సమస్యలు తొలగుతాయి. అంతేకాకుండా స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించటం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. జీవితంలో ఎక్కువ సమస్యలున్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. కొద్దిపాటి శ్రమతో ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు. దాదాపు పనులన్నిటినీ పూర్తి చేస్తారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. 1-2 వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుని ప్రశాంతత పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. నిరుద్యోగులకు 1-2 ఆఫర్లు అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది. సమిష్టి కృషితో పైకొస్తారు. చెడు తొలగుతుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఎదురు చూస్తున్నది దక్కుతుంది. శివారాధన మేలు చేస్తుంది. విద్యార్థులు వారి చదువుపై దృష్టి పెట్టాలని మరియు తరువాత ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది. పనులు సజావుగా పూర్తవుతాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. రుణ బాధల నుండి కొంతమేర బయటపడతారు. కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు, కుటుంబ ఖర్చులు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగంలో కూడా పనిభారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల వ్యవహారాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కనుక మీరు ప్రశాంతంగా ఏ పనుల జోలికి వెళ్లకూడదని కుటుంబ సభ్యులు సూచిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఈరోజు కొంత సమయం ధ్యానం చేయండి. మీకు అప్పగించిన కొత్త పని వల్ల పని కొద్దిగా గందరగోళంగా ఉండవచ్చు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం లాభాలు అందిస్తాయి. అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు పనిపై ఫోకస్ చేయాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంతకాలంగా మీరు పడుతున్న శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరు బంధుమిత్రుల నుండి ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మీరింట్లో సానుకూల వాతావరణాన్ని చూస్తారు మరియు మీ కుటుంబంలో ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోతారు. ఈరోజు మీరు చేసే పని కొంచెం ఒత్తిడికి గురి చేస్తుంది. ఆఫీసులో జరిగే పనిలో మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ ప్రయత్నాలు మొదలు పెడతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు పెరుగుతాయి. సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా
ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులుంటాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారులు ఈ రోజును ప్రారంభిస్తారు. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఈ రోజు ఏకాంతంగా ఉండి ప్రస్తుత పరిస్థితులపై ఆలోచిస్తారు. కుటుంబంతో కొంత సమయం గడపడం ద్వారా మీ మనసు తేలిగ్గా అవుతుంది. కొన్ని శుభవార్తలు అందుతాయి. కెరీర్ అభివృద్ధి కోసం సాయశక్తులా ప్రయత్నిస్తారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు చేపట్టే ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి జీవితం చాలా వరకు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారులకు కూడా సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి, సాధారణ అనారోగ్యాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మీకు అప్పగించిన పనులను పూర్తి చేయడానికి తొందరపాటు చర్యలు తగవు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలి. మీ సహోద్యోగుల నుండి సహాయం తీసుకోండి. విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. నేడు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఉన్న వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటి దగ్గర బంధువుల రాకపోకలుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల కారణంగా శ్రమ పెరిగి విశ్రాంతి కరువవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉన్నత స్థాయి వారితో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలని సకాలంలో పూర్తి చేస్తారు. నేడు మీ పిల్లల ఆరోగ్యం ఒక సమస్య కావచ్చు. చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపరాదు. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలని యత్నిస్తారు. మీకు తెలిసిన ఓ వ్యక్తి సాయం తీసుకుంటే అనుకున్నది జరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు. మనోబలం కోసం చంద్రగ్రహ శ్లోకం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశివారు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి లోటు ఉండదు. కొద్ది శ్రమతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఇంటా బయట ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొద్దిగా వైద్య ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సాధారణ రోజుల కన్నా అధిక శక్తిని వినియోగిస్తారు. నేడు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని భావిస్తారు. మీ ఆర్థిక విషయాలను తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మీ పెట్టుబడికి అదనపు నగదు ఇంట్లో ఉందా లేదా అని తనిఖీ చేస్తారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశం నిరుద్యోగులకు సంతోషాన్నిస్తుంది. సూర్యారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. ఆదాయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బిచ్చినా తీసుకున్నా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి. సంపాదన మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. ఈ రోజు విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. ప్రేమ లాంటి వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు. నేడు మీకు వాహన యోగం గోచరిస్తోంది. వ్యాపారులు స్థిరాస్తులు కొనుగోలు కోసం పెట్టుబడులు పెడతారు. శివారాధన మంచి ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను క్రమేపీ పరిష్కరించుకుంటారు. ఉద్యోగ జీవితంలో 1-2 శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. అదనపు రాబడికి, లాభాలకు లోటుండదు. కొద్ది ప్రయత్నంతో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ముఖ్యమైన పనుల వల్ల ఇంటా బయట శ్రమ, తిప్పట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రశాంతత కోసం ఇష్టదైవాన్ని స్మరించండి. ఇంట్లో తలెత్తే సమస్యలు మీ ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇది మీకు చాలా లాభాలు తెస్తుంది. పిల్లల చదువు గురించి ఇంట్లో చర్చ జరగవచ్చు. యువతీ యువకుల వివాహం గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఎలాంటి సహకారమూ లభించదు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో పనిభారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతికి దూరం అవుతారు. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం పర్వాలేదు. పని చేసే చోట యజమానులు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఈ రోజు ఇంట్లో ఉండి పని చేయడం మంచిదని భావిస్తారు. ఈ రోజు కొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో విశ్రాంతికి అవకాశం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి రాబడికి అవకాశం ఉంది. అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. సరైన విధంగా ప్రయత్నాలు చేయడం మంచిది. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు జోరందుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సమస్యలు తొలగుతాయి. నేడు మీరు అధికంగా శ్రమించక తప్పదు. ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అది అమలు చేయడానికి ఇది మంచి రోజు. గతంలో చేసిన పెట్టుబడులపై లాభ సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో అవాంతరాలు, కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశివారు ఈరోజు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం, ఆదాయం మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. బంధువులతో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు కలిసొస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ చేస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. కొంతమంది సహోద్యోగులు లేకపోవడంతో పని ఒత్తిడి, బాధ్యతలు రెట్టింపు కానున్నాయి. వ్యక్తిగత జీవితానికి సైతం సమయం కేటాయించాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. లక్ష్మి ధ్యానం శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.